నా ఖడ్గాన్ని కదలనీయకు. బలంగా నొక్కు, బలంగా నొక్కు. అయ్యో, తగిలినదా? గాయమైనదా? ఏమీ కాలేదురా. శభాష్ 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 మహారాజా, మీపై గెలిచినందుకు నా మేనకోడల్ని, తననే గెలిచేటంత విద్య నేర్పించినందుకు తండ్రిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను చెప్పాను కదా మహారాజా, రుద్రమ జాతకం మహారాజయోగంలో ఉంది. ఆమె అజేయురాలు. మిమ్మల్ని మీ తండ్రి గారు రుద్రదేవుని మించిన మహత్యాతకురాలు. అది అలాగే అలాగే నా ఖడ్గాన్ని కదలనీయకు. బలంగా నొక్కు. అది అలాగే అలాగే నా ఖడ్గాన్ని కదలనీయకు. బలంగా నొక్కు, బలంగా నొక్కు. అయ్యో, తగిలినదా? గాయమైనదా? అలాగే అలాగే నా ఖడ్గాన్ని కదలనీయకు. బలంగా నొక్కు, బలంగా నొక్కు. అయ్యో, తగిలినదా? గాయమైనదా? ఏమీ కాలేదురా. శభాష్ 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 మహారాజా, మీపై గెలిచినందుకు నా మేనకోడల్ని, తననే గెలిచేటంత విద్య నేర్పించినందుకు తండ్రిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను చెప్పాను కదా మహారాజా, రుద్రమ జాతకం మహారాజయోగంలో ఉంది. ఆమె అజేయురాలు. మిమ్మల్ని మీ తండ్రి గారు రుద్రదేవుని మించిన మహత్యాతకురాలు. ఈమె నాయకత్వంలో భరతఖండం సగభాగం కాకతీయ రాజ్యమై శోభిల్లుతుంది. ఇది తథ్యం మహారాజా, ఇది తథ్యం. యుద్ధ విద్యలే కాదు మహారాజా, మన రుద్రమ గారు సంగీత నృత్యాది లలిత కళల్లో అసమాన ప్రతిభామతి. తండ్రి, నేను ఇకపై మీ వెంట యుద్ధములో పాల్గొనవచ్చునా? నా అవసరం లేదు తల్లి. నీవు స్వతంత్రముగా సమరవీరునిగా విజయం పొందగలవు. నీ కరవాలములకు ఎదురు రాగల వీరులెవరు ఉండబోరు. ప్రభు, మనం ఎన్నాళ్ళుగానో పోనీలెమ్మని ఉపేక్షిస్తున్న సామంతులు, ముఖ్యంగా కర్నూలు వారు పాండ్యులతో కలిసి మీసాలు దుంతున్నారట. రుద్రమ తొలి సమర యాత్ర వారితో ప్రారంభిస్తే లెస్స పలికితే జాయప. నీవు నీ గజబలముతో రుద్రమకి తోడుగు. మండలాధీశులకు ప్రణామాలు. రండి రండి జాయప. ఆస్థాన జ్యోతిష్కులు వచ్చారా? కబురు పంపిన మహారాజా, కొద్దిసేపట్లో రావచ్చు. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి ప్రభు. చూడండి జాయప, ఇప్పుడు మీ